ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగిన వారే కావటం విశేషం. ఇక అలాంటి అందాల తారల్లో భానుప్రియ కూడా ఒకరు. చూడటానికి చాలా అందంగా ఉండే భానుప్రియ తన అభినయంతో చాలామంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకుంది. ఇది ఒకానొక సమయంలో స్టార్ హీరోలందరితో నటించిన ఆవిడ ఒక్క స్టార్ డైరెక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే వంశీ. లేడీస్ టైలర్, సితారా, అన్వేషణ లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసిన వంశీ భానుప్రియను ప్రేమించాడు. ముఖ్యంగా భానుప్రియతో ఆయన ఎక్కువ సినిమాలను చేయటం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో అయితే కుదిరింది. ఇక ఈ క్రమంలో అది ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకున్నారనే వార్తలైతే బయటకు వచ్చాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మరికొన్ని వార్తలు వచ్చినప్పటికీ అవి నిజమైతే అవలేదు. దీనికి కారణం ఏంటంటే భానుప్రియ వాళ్ళ అమ్మ తను వంశీని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటూ చెప్పి ఆమెను వంశీ సినిమాల్లో నటించకుండా చేసిందట. అందువల్లే ఆమె వంశీని పెళ్లి చేసుకోలేదంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఇటు భానుప్రియ అటు వంశీ ఇద్దరూ కూడా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో ఆమె కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మదర్గా నటించే అవకాశం రావడంతో తను సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. వరుసగా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగింది. ఇక ప్రస్తుతమైతే సినిమాలు చేయకుండా బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా భానుప్రియ లాంటి నటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్గా వెలుగొందినప్పటికీ అలాంటి నటి జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి అంటే ఎవ్వరూ నమ్మరు. మరి ఏది ఏమైనా డైరెక్టర్ వంశీ కూడా భానుప్రియతో పెళ్లి కాకపోవటం వల్లే ఆయన కొంతవరకు డిప్రెషన్లోకి వెళ్లాడని, ఆ తర్వాత మంచి సినిమాలు చేయలేకపోయారంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ వాటికి చెక్ పెడుతూ కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన సినిమాలు చేయలేదని చెప్పటం విశేషం.